హలో, వెల్కమ్ టు ఛానల్ 5. ఈరోజు మన హెల్తీ అండ్ ఎనర్జీ స్వీట్స్లో మరొకటి పల్లీల పొడితో చిక్కీలండి. అందుకోసం మనం ముందుగా పల్లీలను బాగా వేయించి పొట్టు అంతా నీట్గా చెరిగేసి ఇలా తీసుకోవాలి. నేను 2 కప్పుల పల్లీలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకుందాము. 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇందులోకి 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముదురు పాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. బాగా చిక్కీ పాకము ముదురుగా ఉంటుంది. అంటే ఉంట పాకం వచ్చిన తర్వాత ఇంకా 2 నిమిషాలు ఉన్నించాలి. చూడండి, ఇలా చిక్కటి పాకం రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనము పొడి చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అది వేసుకోవాలి. బాగా అంతా కలిసేలాగా పాకం అంతా బాగా కలిపేసుకొని ఒక ప్లేట్కి మనం నెయ్యి రాసుకొని అందులోకి వేసేసుకోవాలండి. అంతా ఇలా నీట్గా పల్చగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. మరి పూర్తి చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకోవడానికి కుదరదండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక అర్ధగంట సేపు. చూడండి, బాగా ఆరిపోయింది ఒక అర్ధగంటకి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ పైన కానీ లేదంటే ఒక పేపర్ పైన వేసేసుకుందాము. ఇలా బోర్లో వేసి ఇలా ప్రెస్ చేస్తే అంతా నీట్గా అలా వచ్చేస్తుంది. చూడండి, ప్లేట్కి ఏమీ అంటుకోకుండా మొత్తం నీట్గా వచ్చేసింది. అంతే అండి, మన పల్లీల పొడితో చిక్కీలు ఎంతో సాఫ్ట్గా బాగా ఉంటాయండి, మెత్తగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. పల్లీల పొడితో చిక్కీలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.